హాయ్ ఆల్. వెల్కమ్ టు ద జావాస్క్రిప్ట్ ట్యూటోరియల్స్. ఈరోజు మనము ఈ యొక్క సెషన్లో ఫంక్షన్స్కి ఇన్పుట్ పారామీటర్స్ మనము ఎలా పాస్ చేస్తాం, అదేవిధంగా మనము రిటర్న్ టైప్ ఫంక్షన్ అంటే ఏంటి, నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్ అంటే ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఫంక్షన్స్కి మనము ఇన్పుట్ పారామీటర్స్ అనేవి మనకు ఎలా అప్లై చేస్తాం అంటే, జనరల్గా మనము జావాస్క్రిప్ట్లో ఫంక్షన్ యొక్క ఇన్పుట్స్ని పారామీటర్స్ అంటాం. ఈ యొక్క పారామీటర్ అనేది ఫంక్షన్ కాల్ చేసినప్పుడు డేటాని సెండ్ చేసేదానికి యూజ్ అవుతాయి. అండ్ మనం ఫంక్షన్ డిక్లరేషన్స్లో ఈ యొక్క పారామీటర్లను డిఫైన్ చేయాలి. అండ్ ఇవి ఒక ప్లేస్ హోల్డర్గా అంటే ఒక వేరియబుల్గా పనిచేస్తాయి. అండ్ మనము ఆర్గ్యుమెంట్స్ గురించి చెప్పాలంటే ఇవి ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఇవ్వబడేటటువంటి వాల్యూస్ అన్నమాట. ఆర్గ్యుమెంట్ యొక్క వాల్యూ అనేది ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు, లైక్ ప్రిమిటివ్ ఉండొచ్చు, లేదంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లైక్ దట్ ఉండొచ్చు. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఫంక్షన్లో పారామీటర్ని డిఫైన్ చేసినప్పటికీ వాటి యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి అంటే వాటి యొక్క వాల్యూస్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మాత్రమే పంపబడతాయి. సో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ we cannot send the values to the parameters. Okay, so ఇవన్నీ మనము ప్రాక్టికల్గా చూద్దాం. So let's work on some examples on this. First of all, let me create the one function. Let's say show book details. ఈ యొక్క ఫంక్షన్ని మనము ఫంక్షన్ నేమ్తో మనం కాల్ చేస్తాం. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పాస్ ద ఆర్గ్యుమెంట్స్ through the function call. So what are the arguments I'm passing right now here in the sense? I'm going to pass the book name. I'm going to pass the Geetanjali. Now I'm passing the one argument from the calling the function. Okay, so దీన్ని ఈ యొక్క వాల్యూని క్యాప్చర్ చేయాలంటే you have to use the one parameter. Let's say book name. That's it. Okay, so now ఈ యొక్క బుక్ నేమ్ అనేది ఈ యొక్క గీతాంజలి అనేటువంటి ఒక వాల్యూని స్టోర్ చేసుకొని ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ఏ వేరియబుల్ అని చెప్పచ్చు. ఓకే, బుక్ నేమ్ అనేది ఒక వేరియబుల్లో ఈ యొక్క గీతాంజలి అనేటువంటి ఒక వాల్యూని స్టోర్ చేయబడి ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ డైరెక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ఆన్ console.log book name. ఓకే, let's execute this code. Now you see that output. Whatever I'm passing the argument from the calling function, this parameter is holding the this value Geetanjali, and then I'm printing that value through the book name variable. Okay, so now let's take the different arguments. Let's say author name వచ్చేసేసి ఇక్కడ I'm going to pass the Rabindranath Tagore, and then I'm taking one input parameter here. Let's say author name. Okay, let me copy console.log, again paste here, change the parameter with the author name. Okay, let's save. So again we will get the Rabindranath Tagore as the value. So now ఇక్కడ నేను దీని ముందర కొంచెం ఒక డెకరేషన్ చేస్తున్నాను. లెట్స్ సే బుక్ నేమ్ అనేటువంటి ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. బుక్ నేమ్, ఇక్కడ ఆథర్ నేమ్ తీసుకుంటున్నాను. ఓకే, యూ కెన్ సే దట్ బుక్ నేమ్ అండ్ ఆథర్ నేమ్. ఓకే, సో యూ కెన్ పాస్ ది మల్టిపుల్ పారామీటర్స్ యాజ్ వెల్ హియర్. సో ఆథర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది, అండ్ బుక్ యొక్క పబ్లిష్ డేట్ వచ్చేసేసి 1910. ఓకే, సో లెట్ మీ టేక్ ద టూ పారామీటర్స్ హియర్. లెట్స్ సే డేట్ ఆఫ్ బర్త్ అండ్ పబ్లిష్ డేట్. Okay, so let me copy here, same thing, let me print these parameters. So in this way we will show the all the values, okay, by using the parameters. Okay, so now ఇప్పుడు ఈ యొక్క పారామీటర్స్లో టైప్స్ ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. సో పారామీటర్ టైప్స్ అనేది మనం మెయిన్గా 3గా చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఆప్షనల్ పారామీటర్స్, డిఫాల్ట్ పారామీటర్స్ అండ్ రెస్ట్ పారామీటర్స్.
ఆప్షనల్ పారామీటర్స్ అంటే ఎప్పుడైనా కానీ మనము ఆర్గ్యుమెంట్ ఒక్కోసారి మనం పాస్ చేయనప్పుడు ఫంక్షన్ నుంచి కాల్ చేసేటప్పుడు సో దెన్ ఆ యొక్క కాల్ చేయనప్పుడు దానికి సంబంధించినటువంటి పారామీటర్ అనేది డైరెక్ట్గా అన్డిఫైన్డ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఆ యొక్క పారామీటర్ యొక్క వాల్యూ అనేది అన్డిఫైన్డ్గా ఉంటుంది. అదేవిధంగా డిఫాల్ట్ పారామీటర్ అంటే మనము ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేయనప్పుడు అగైన్ దానికి సంబంధించినటువంటి పారామీటర్కి మనము డిఫాల్ట్ వాల్యూ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో రెస్ట్ పారామీటర్స్ అంటే కన్నా మనము ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ వీఆర్ గోయింగ్ టు పాస్ యాజ్ ది వన్ కైండ్ ఆఫ్ ఏ అర్రే టు ది పారామీటర్. ఓకే, రెస్పెక్ట్ టు పారామీటర్ అనేది ఆ ఆర్గ్యుమెంట్స్ అన్ని మొత్తం అన్ని కలిపి ఒక అర్రేగా స్టోర్ చేసుకుంటుంది. సో ఇవన్నీ మనము ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం అగైన్. ఓకే, లెట్స్ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షనల్ పారామీటర్. ఓకే, సో ఆప్షనల్ పారామీటర్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేను ఇప్పుడు కాల్ చేసేటప్పుడు లెట్ మీ టేక్ దిస్ కోడ్, కాపీ హియర్. ఓకే, లెట్ మీ కామెంట్ దిస్ కోడ్. సో నేను ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తున్నానంటే నేను పబ్లిష్ డేట్ అనేది నేను పాస్ చేయట్లేదు, లాస్ట్ వాల్యూ అనేది ఇప్పుడు ఈ టైంలో నేను పాస్ చేయట్లేదు. సో అప్పుడు ఈ యొక్క పబ్లిష్ డేట్ అనేది ఏమవుతుందంటే ఆప్షనల్ పారామీటర్గా కన్వర్ట్ అవుతుంది. ఆప్షనల్ పారామీటర్ కన్వర్ట్ అయినప్పుడు ఈ యొక్క పబ్లిష్ డేట్ వచ్చేసేటువంటి వాల్యూ వచ్చేసేసి అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే, సో మీరు అవుట్పుట్ చూసినట్లయితే సో మీకు పబ్లిష్ డేట్ యొక్క వాల్యూ అనేది అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనము యాక్చువల్గా పబ్లిష్ డేట్ పారామీటర్ మనం ఏమంటామంటే ఆప్షనల్ పారామీటర్ అంటాం. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో ఇన్ కేస్ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఒక పారామీటర్ అన్డిఫైన్డ్ అనేది హోల్డ్ అయినప్పుడు అంటే స్టోర్ చేసుకున్నప్పుడు మనము దాన్ని ఏ విధంగా మనము హ్యాండిల్ చేస్తామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నా పబ్లిష్ డేట్ అనేది అన్డిఫైన్డ్ అయింది కదా. సో పబ్లిష్ డేట్ ఈజ్ ఈక్వల్ టు మనం పబ్లిష్ డేట్ అన్డిఫైన్ అయినప్పుడు సో పబ్లిష్ డేట్ ఆర్ అనే ఒకటి సింబల్ యూజ్ చేసి ఆర్ దీన్ని మనం ఏమంటారంటే ఆర్ అంటాం. 2 పైప్ సింబల్ యూజ్ చేస్తే ఆర్ అంటాం. సో ఆర్ లెట్స్ ఏ అన్నోన్ అంటాం. ఇక్కడ నో డేట్ అవైలబుల్. సో ఇప్పుడు నాకేమవుతుందంటే అన్డిఫైన్ అనేది ప్రింట్ కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నో డేటా అవైలబుల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం అన్డిఫైన్ వాల్యూస్ని మనము హ్యాండిల్ చేస్తాం జనరల్గా రియల్ టైమ్ ప్రాసెస్లలో. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్లయితే మీకు నో డేట్ అవైలబుల్ అని వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ డిఫాల్ట్ పారామీటర్ అంటే అగైన్ ఇక్కడ మనము ఏదన్నా కానీ ఒక వాల్యూ అనేది మనం పాస్ చేయనప్పుడు డిఫాల్ట్గా ఆ పర్టికులర్ వాల్యూ డిఫాల్ట్గా మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ పారామీటర్కి ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది సెట్ చేస్తాం. ఓకే, so I'm going to take this again I'm going to call this function. So let me remove this code. I'm going to remove this code. So ఇక్కడ పబ్లిష్ డేట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ డేట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇలా మనము సెట్ చేస్తాం అనమాట డిఫాల్ట్ పారామీటర్లో. ఓకే, మనకు అగైన్ సేమ్ అవుట్పుట్ డేట్ ఈజ్ నాట్ అవైలబుల్. ఓకే, దిస్ ఈస్ ద డిఫాల్ట్ పారామీటర్. సో యూ కెన్ పాస్ ది మల్టిపుల్ పారామీటర్స్ యాజ్ ద డిఫాల్ట్ వాల్యూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ నేను ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది పంపించాను, ఆర్గ్యుమెంట్గా డేట్ ఆఫ్ బర్త్ అనేది పంపించాను. సో అప్పుడు ఆ టైంలో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనము ఎట్లా హ్యాండిల్ చేసుకోవచ్చు అంటే ఈజ్ ఈక్వల్ టు అగైన్ డేట్ ఆఫ్ బర్త్ DOB నాట్ మెన్షన్డ్ ఇట్లా పెడుతున్నాం అన్నమాట, నాట్ మెన్షన్. సో అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క వాల్యూ అనేది మనం పాస్ చేయలేదు కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యొక్క వాల్యూ నాట్ మెన్షన్ అని చెప్పేసి వస్తుంది, DOB నాట్ మెన్షన్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే DOB నాట్ మెన్షన్. సో ఈ విధంగా మనకు డిఫాల్ట్ పారామీటర్స్ ఆప్షనల్ పారామీటర్స్ యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటంటే రెస్ట్ పారామీటర్స్. సో రెస్ట్ పారామీటర్స్ అంటే మనము ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఆల్ ది ఆర్గ్యుమెంట్స్ అనేవి మనము ఒక అర్రే ఫార్మాట్లో సెట్ చేసి ఒక పారామీటర్కి మనము పాస్ చేస్తాం. ఈ విధానంలో ఎట్లా చేస్తామంటే లెట్స్ టేక్ ది వన్ ఫంక్షన్.
సో నేను ఆల్ ఆర్గ్యుమెంట్స్ అని పంపిస్తున్నాను. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని మనం హోల్డ్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద రెస్ట్ పారామీటర్. సో రెస్ట్ పారామీటర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే డాట్ 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 3 డాట్స్ ఉంటాయి, అండ్ దెన్ యూ కెన్ గివ్ ద యువర్ పారామీటర్ నేమ్. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ అడిషనల్ params అని ఇస్తున్నాను అంతే. సో నౌ లెట్స్ గో టు ది console.log. లెట్ మీ ప్రింట్ దిస్ కోడ్ additional params. ఓకే, సో నౌ ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, అన్ని వాల్యూస్ అన్ని ఒక అర్రే ఫార్మేట్లో స్టోర్ అయింటాయి అనమాట బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ పొజిషన్. సో ఈ 0th పొజిషన్లో బుక్ నేమ్ అండ్ ఆథర్ నేమ్ వచ్చేసేసి ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ పబ్లిష్ డేట్. ఓకే, అరే ఫార్మేట్లో స్టోర్ అవుతాయి. సో దీన్ని మనం ప్రింట్ చేయాలంటే సో అడిషనల్ పారామీటర్స్ ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తాం. So now if you see the output, so get this kind of output. Okay, so general గా రెస్ట్ పారామీటర్స్ ని రియల్ టైమ్ సినారియోస్ లో ఎక్కడ యూజ్ చేస్తారంటే లాస్ట్ ఆర్గ్యుమెంట్ గా మనం పంపించడానికి యూజ్ చేస్తాం. ఎలాగంటే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ద 4 ఆర్గ్యుమెంట్స్, 5 ఆర్గ్యుమెంట్స్, 6 ఆర్గ్యుమెంట్స్, 10 ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆ సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుందంటే మనము లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ ఏవైనా కానీ ఒక సింగిల్ పారామీటర్కి ఒక అర్రే వాల్యూస్కి మనం సెట్ చేయాలంటే జనరల్గా మనకి ఈ రెస్ట్ పారామీటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద వన్ పారామీటర్ హియర్, లెట్స్ ఏ బుక్ నేమ్ అంటాను ఇక్కడ, అండ్ నెక్స్ట్ పారామీటర్ వచ్చేసేసి ఆథర్ నేమ్ అంటాను. ఓకే, సో ఇప్పుడు ఇవి 2 పారామీటర్స్ నేను పాస్ చేశాను అండ్ నెక్స్ట్ పారామీటర్ రెస్ట్ పారామీటర్ సెట్ చేశాను. ఈ కేసులో ఏమవుతుందంటే బుక్ నేమ్ వచ్చేసేసి గీతాంజలి అవుతుంది, ఆథర్ నేమ్ వచ్చేసేసి రవీంద్రనాథ్ ఠాగూర్ అవుతుంది. ఈ రెస్ట్ పారామీటర్స్ ఏవైనా కానీ ఈ రెస్ట్ పారామీటర్స్ ఆఫ్టర్ దిస్ 2 పారామీటర్స్ వాట్ ఎవర్ ద రెస్ట్ పారామీటర్స్, దోస్ రెస్ట్ పారామీటర్స్ విల్ బి స్టోర్ ఇన్ టు ద అడిషనల్ పారామీటర్స్ అనమాట. అడిషనల్ పారామీటర్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది అండ్ పబ్లిష్ డేట్ అనేది ఈ యొక్క 2 వాల్యూస్ అనేది మనకు అడిషనల్ పారామీటర్లో స్టోర్ అవుతాయి. లెట్స్ కట్ దిస్ కోడ్, paste here and same way cut this code, paste here. Okay, so as usual గా బుక్ నేమ్ వచ్చేసేసి ఇక్కడ తీసుకోండి అండ్ ఆథర్ నేమ్ ఇక్కడ. ఓకే, దట్స్ ఇట్, సేవ్. ఇప్పుడు అవుట్పుట్ చూసినట్లయితే ఓకే, సో ఇలా వస్తుంది. దిస్ ఈస్ ద రెస్ట్ పారామీటర్. సో నెక్స్ట్ వచ్చేసేసి జనరల్గా ఫంక్షన్ని మనము 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాం, రిటర్న్ టైప్ ఫంక్షన్ అండ్ నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్. ఓకే, సో రిటర్న్ టైప్ ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే మనము ఒక డేటా అనేది మనం ఇస్తాం, జనరల్గా ఏదైనా ఒక డేటా అనేది రిటర్న్ టైప్ అవుతుంది. నాన్ రిటర్న్ టైప్ ఫంక్షన్స్లో ఏముంటుందంటే డేటా అనేది మనము ఎలాంటి డేటా అనేది మనము రిటర్న్ అనేది చేయమన్నమాట. రిటర్న్ టైప్ ఫంక్షన్లో మనము జనరల్గా రిటర్న్ అనేటువంటి కీవర్డ్ యూజ్ చేసి ఎలాంటి డేటానైనా మనం పాస్ చేస్తాం, ఎలాంటి డేటానైనా మనము రిటర్న్ చేస్తాం. అంటే లైక్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా, లైక్ యూ కెన్ సే ప్రిమిటివ్ డేటా టైప్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, ఎనీ కైండ్ ఆఫ్ డేటా వీ కెన్ రిటర్న్ బై యూజింగ్ ది రిటర్న్ టైప్ ఫంక్షన్. నాన్ రిటర్న్ టైప్లో ఏమవుతుందంటే ఇది నాన్ రిటర్న్ టైప్ని మనం వాయిడ్ ఫంక్షన్ కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మెథడాలజీలో మనం ఎలాంటి టైప్ అనేది మనం పంపించాం అనమాట, ఎలాంటి డేటా అనేది మనం రిటర్న్ చేయం. సో ఎలా అంటే లెట్స్ గో టు ద ఎగ్జాంపుల్. సో లెట్స్ టేక్ ద వన్ ఎగ్జాంపుల్, ఫంక్షన్ get book details, రిటర్న్ టైప్ ఫంక్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది వన్ వేరియబుల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, 2 ఆర్గ్యుమెంట్స్. లెట్స్ say book name and author name. Let me take some parameters here. Let's say book name and author name. Okay, and here let me take the one variable. Let's say book details is equal to one empty parameter. I'm going to use this variable like by using the book name plus author name. Okay, so మధ్యలో ఇవి రెండు నేను యాడ్ చేస్తున్నాను and let me add some space between these 2 variables. For that empty space something, let me say plus. Okay,
సో now whatever I'm doing that, right, I'm going to use the return keyword అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ రిటర్న్ కీవర్డ్ వచ్చేసి we can send the any kind of value. So as of now I'm passing the book details as the return type of value. ఓకే, సో నేను ఎప్పుడైతే ఇది కాల్ చేస్తానో ఓకే, సో ఆటోమేటిక్గా నాకు ఇది ఒక రిటర్న్ టైప్ అనేది అవుతుంది. సో లెట్ మీ ప్రింట్ దిస్ వాల్యూస్ ఇన్ ద కన్సోల్ లాగ్. సో లెట్స్ ఏ కన్సోల్ డాట్ లాగ్. రిటర్న్ టైప్ వచ్చినది నేను ప్రింట్ చేసుకునే దానికి ఐ హ్యావ్ యూజ్ ద కన్సోల్ లాగ్. నౌ ఇఫ్ యూ సీ ద అవుట్పుట్, ఐ గాట్ ది మెసేజ్ గీతాంజలి and Rabindranath Tagore. Okay, so let me take the one string here before book name. Let's say book name, one string తీసుకున్నాను ఇక్కడ, let's say plus, and after here also before author name I'm going to take the one more string here, let's say author name. కొంచెం క్లారిఫికేషన్ కోసం అన్నమాట. Okay, so you get the output like this. Okay, so now come to the non-return type function. ఇప్పుడు ఇది రిటర్న్ టైప్ ఇస్తుంది కదా గెట్ బుక్ డీటెయిల్స్. సో దట్ నేనేం చేయొచ్చు, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని లోకల్ రెఫరెన్స్ వేరియబుల్, లెట్స్ సే లెట్ ఐఎమ్ గోయింగ్ టు సే దట్ మెసేజ్ ఆఫ్ బుక్. I'm going to say that message of book. Okay, get message of book, that's fine. Get message of book. Let me go to the console.log. Okay, get message of book. So you see the same output. Okay, now let's go to the non-return type function. So non-return type function lo manaku return type em పంపించలేము. So let's say copy same code and paste here. I'm going to give you the function name, let's say show book details, same code copy paste. ఇక్కడ ఏంటంటే మనము రిటర్న్ టైప్ అని పంపించాము. సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ ద రిటర్న్ కీవర్డ్ అండ్ నౌ let me call this function. First of all, let me copy this code, paste here, uncomment this code. Even you can uncomment this code. So as of now we are not calling this function, so we are going to be focused on this function. So copy and paste here. Okay, so ఇప్పుడు ఏం జరుగుతుంది, ఐఎమ్ కాలింగ్ దిస్ షో బుక్ డీటెయిల్స్, బట్ దిస్ షో బుక్ డీటెయిల్స్ డజంట్ దిస్ షో బుక్ డీటెయిల్స్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ది ఎనీ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రిటర్న్ టైప్ ఏం రాకపోవడం వల్ల నాకు ఏమవుతుందంటే అన్డిఫైన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏం చేసుకోవచ్చు, రిటర్న్ టైప్ వల్ల మనకు డేటా అనేది రిటర్న్ అవుతుంది. నాన్ రిటర్న్ టైప్ వల్ల ఏమవుతుందంటే డేటా అనేది ఏం డిఫైన్ కావట్లేదు. సో మళ్ళీ మీరు ఇప్పుడు ఈవెన్ మీరు ఒక వేరియబుల్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే మీరు ట్రై చేసినా కూడా ఈ యొక్క అవుట్పుట్ని ప్రింట్ చేసేదానికి ఈవెన్ మీకు అన్డిఫైన్డ్ అనేది మీకు ప్రింట్ అవుతుంది. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు షేర్ దట్ షో మెసేజ్ ఆఫ్ బుక్. ఐఎమ్ గోయింగ్ టు లెట్ మీ కాల్ దిస్. ఓకే, సో ఈవెన్ మీకు ఏమవుతుందంటే సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది, అన్డిఫైన్డే వస్తుంది అనమాట. బికాజ్ మనకు ఈ యొక్క ఫంక్షన్ అనేది, సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్లయితే అన్డిఫైన్ అనేది అయింది చూడండి. ఓకే, సో ఇన్ దిస్ వే వాట్ వీ కెన్ సీ దట్, రైట్, వీ కెన్ సీ ది అవుట్పుట్ లైక్ దిస్. ఓకే, సో ఈ విధంగా మనకు ఫంక్షన్స్ అనేది మనకు టూ టైప్ ఆఫ్ మనము కేటగిరీ చేస్తాం, రిటర్న్ టైప్ అండ్ నాన్ రిటర్న్ టైప్. సో నెక్స్ట్ సెషన్లో మనము ఫంక్షన్ బిహేవియర్ని బట్టి ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తామో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.